హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చూపించబోయేది ఒక పంజాబీ డ్రెస్ టాప్ అన్నట్టు. ఈడ నేను లైనింగ్ తీసుకునేది పాలిస్టర్. నా దగ్గర ఎక్కువ అంటే ఏమంటారు, మిగిలిన నేను డ్రెస్లు కుడతా ఉంటాను కదా, నా దగ్గర కొంచెం క్లాత్ మిగిలితే అదని వేస్తున్నా. ఎందుకంటే కస్టమర్ది కాదు కదా, మనదే కాబట్టి మన దగ్గర ఉన్న క్లాత్స్ తోటి ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ క్లాత్ అనేది నా దగ్గర ఉంది. ఇది ఒక ఫోల్డ్ వచ్చేసి ఒక ఫోల్డ్, ఇది ఇంకొక ఫోల్డ్. ఇది ఇప్పుడు మనం ఈ పార్ట్ మీద ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఇది ఎంత హైట్ ఉందో అంత హైట్ పెట్టేస్తున్నాను నేను, ఎందుకంటే నాకు ఆల్రెడీ కొంచెం ఇంత హైట్ ఏం కాదు, లైనింగ్ కొంచెం లోపలికున్న మనం ఒరిజినల్ క్లాత్ అనేది కిందికి పెట్టుకుంటే మనకు సరిపోతుంది. సో ఇది ఈ విధంగా ఇప్పుడు నీకు చెప్తాను ఎలా కట్ చేసుకోవాలని. ఫస్ట్ మనం షోల్డర్ లెంత్ అనేది తీసుకుంటున్నా. ఇక్కడ నాకే కాబట్టి 6 తీసుకుంటున్నా. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకు, బక్కగా ఉన్న వాళ్ళకు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. ఇది షోల్డర్. ఇప్పుడు నేను సంఖ భాగం వచ్చేసి షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో సంఖ కూడా సేమ్ అంతే తీసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి సంఖ. ఇక్కడ నెక్ అనేది నేను ఏం కట్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఆ నెక్ పెడదాం అనుకొని క్యాన్వాస్ మీద కట్ చేసేటప్పుడు మీకు నేను చెప్తాను. చెస్ట్ వచ్చేసరికి 35 ఉంది. 35లో ఆఫ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్ చేయాలి. 9 వచ్చింది నాకు. ఇక్కడ 10, 11 ఉంది కదా, నేను ఎక్స్ట్రా ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నా. ఈ విధంగా మనం మార్క్ అనేది చేసుకొని ఈడ కూడా 11 అంతే. మనం మలిచినప్పుడు అటు ఇటు అనేది చూసుకుంటూ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ ఎగ్జాక్ట్ ఈ క్లాత్ ఇట్లా మార్క్ చేసుకునే దగ్గర నుంచి నేను వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ విధంగా మనం కట్ అనేది చేసేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం కట్స్ పెట్టేటప్పుడు కూడా కొలత తీసుకోవాలి వాళ్ళకు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజ్ కట్స్ అనేది ఉంటుంది వాళ్ళ హైట్ని బట్టి. సో ఇప్పుడు నేను కట్స్ సైజ్ ఎంత నాది అనేది కూడా మీకు చూపిస్తా. ఈ విధంగా కట్ అనేది చేసుకోవాలి. చూపిస్తా. నెక్ అనేది కట్ చేయట్లేదు, చెప్తున్నా కదా. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపించా కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ నేను డీప్ పెడుతున్నా, ఒక డిజైన్ పెట్టుకుందాం అనుకుంటున్నా. మీకు చెప్తా నేను డిజైన్ ఎలా పెట్టుకుంటా అనేది. బ్యాక్ నెక్ వచ్చేసరికి 8 పట్టుకుంటున్నా. ఎయిట్కి కట్ చేస్తున్నా. స్క్వేరే, మళ్ళా అంటే రౌండ్ కూడా కాదు, స్క్వేర్ నెక్కే. ఈ విధంగా స్క్వేర్. ఫ్రంట్ వచ్చేసి నేను డిఫరెంట్గా పెడతా అని చెప్పాను కదా, నేను కట్ చేసేటప్పుడు క్లాత్ కట్ చేసేటప్పుడు మీకు చూపిస్తా. క్యాన్వాస్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా మనం కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి ఒరిజినల్ క్లాత్, ఇది నేను బయట తీసుకున్న క్లాత్. ఈ విధంగా మలుచుకున్నా, ఎందుకనంటే నేను హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నా ఇందులో క్లాత్. ఒక 4, నార్మల్గా అయితే 3 ఇంచెసే పెట్టుకుంటా, కానీ ఒక 4.5 ఇంచెస్ పెట్టుకుంటున్నా, ఎందుకంటే నేను కట్ వర్క్ పెట్టుకుందాం అనుకుంటున్నా. హ్యాండ్స్కి కట్ వర్క్లో కొంచెం పోతుంది కదా, సో ఈ వరకు నేను కట్ చేసుకుంటున్నా. ఇది ఒకటే కట్ చేసుకోవాలి, మిగతా అదేం కట్ చేసుకొని అవసరం లేదు. ఇక ఇప్పుడు నేను ఈ టాప్కి ఈ పొడవు ఎంత వస్తుందో అంత పెట్టేసుకుంటున్నా. ఇంకా తక్కువ హైట్ అట్లా ఏం పెట్టుకోవట్లేదు. సరిగ్గా చూసుకోవాలి మనం క్లాత్ అనేది, అటు ఇటు అయిందనుకో మిస్టేక్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద మనం ఇంతసేపు కట్ చేసుకున్నాం కదా లైనింగ్, ఆ లైనింగ్ క్లాత్ అనేది పెట్టి మనం ఈ విధంగా చూపిస్తున్నాం కదా, ఇంత కిందికి ఉంది. ఇంకా నాకు ఇందులో కట్ చేయడానికి కూడా ఏం లేదు. ఇక జస్ట్ ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర పట్టుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇగో ఈ విధంగా
ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే అయిపోతుంది మొత్తం, ఇంకేముండదు. ఈ విధంగా ఇప్పుడు దీన్ని మనం కుట్టేటప్పుడు దీన్ని మీద వేసి కుట్టుకోవాలి అంతే. ఇప్పుడు నేను దీన్ని ఫోల్డ్ చేస్తున్నా. నాకు హ్యాండ్కి ఇందులో లైనింగ్ మిగిలినాయి కదా, నా దగ్గర వేరే కాటన్ లైనింగ్ ఉంది. సో హ్యాండ్స్కి కట్ వర్క్ పెట్టుకుంటా కదా, అప్పుడు దీని మీద ఎలా కట్ చేసుకుంటాను అనేది నేను మీకు వీడియో అనేది చేస్తా. అంటే ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది కదా, అందులో ఉంటుంది చూడండి. నేను ఫస్ట్ పార్ట్లో కటింగ్ అనేది పెడుతున్నా, సెకండ్ పార్ట్లో వచ్చేసి స్టిచ్చింగ్ అనేది పెడతా. మీరు ఫస్ట్ పార్ట్ చూసి సెకండ్ పార్ట్ చూసినట్లయితే మీకు కటింగ్ అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. వీడియోలో నేను మీకు ఒక క్యాన్వాస్ పేపర్ అనేది చూపిస్తున్నా కదా, నా నెక్ లెంత్ వచ్చేసి ఇక్కడ 7 ఇంచెస్ పెట్టుకుంటున్నా. 7 కంటే కొంచెం పైకి పెట్టుకుంటా, ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు 7కి వచ్చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం ఇక్కడ 3 ఇంచెస్ షోల్డర్ లెంత్ అంటే నెక్ తీసుకుంటాం కదా, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తుంది కదా, సేమ్ అలానే మార్క్ అనేది చేసుకోవాలి మనం. ఇప్పుడు డిజైన్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం ఇలా పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ నేను హాఫ్ ఇంచ్ పెట్టాను కాబట్టి ఇటు సైడ్ అనేది పెట్టట్లేదు. ఇప్పుడు నేను అనుకుంటున్న నెక్ మీకు వీడియోలో చూపించా కదా, దానికోసం మనం ఒక రౌండ్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్లు తీసుకున్నాం కదా, ఇది ఎలా అయితే ఇలా ఉందో మనం ఇప్పుడు ఈ బాక్స్ ఇట్టు పెట్టేసి ఈ విధంగా చేసి, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను 7 పెట్టుకున్నా కదా, 7 నాకు ఎక్కువ అనిపిస్తుంది. సో నేను 7 పెట్టుకోను, ఇక్కడికి వచ్చేసి 6 పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఇది ఉంది కదా, దీన్ని తీసుకొచ్చి ఇలా కలిపేసేయాలి అంతే. ఇప్పుడు ఇది ఉంది కదా, నేను కట్ చేసి చూపిస్తాను మీకు. మనం ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకున్నాం, సో దీన్ని కొంచెం ఇలా క్రాస్గా కర్వ్ అనేది తీసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తా ఎలా వస్తుంది నెక్ ప్యాటర్న్ అనేది. ఈ విధంగా నెక్ ప్యాటర్న్ అనేది వస్తుంది ఈ విధంగా. ఇప్పుడు ఇది ఎంతగానో ట్రెండింగ్లో ఉంది కదా. అయితే ఇంకొకటి ఏంటంటే నేను ఒకటి మిస్టేక్ చేసా, చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ స్టార్టింగ్లో నుండి పెట్టా కదా, ఇది ఒక హాఫ్ ఇంచ్ మనం పైకి వదిలేసుకున్నాం అనుకో, ఇక్కడ ఈ నెక్ అనేది కొంచెం కిందికి వస్తుంది. సో ఇక్కడ మనకి కట్ వర్క్ అనేది ఫినిషింగ్ కరెక్ట్గా కనబడుతుంది. నేను కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పైకి అనేది అంటే దీన్ని కిందికి అనేది పెట్టుకొని కుట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను ఇదే వీడియోలో ఇప్పుడు నేను కట్ చేసుకున్నా కదా, మనకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉండేటట్టు క్యాన్వాస్ ఉంచుకొని మిగతా క్యాన్వాస్ అనేది నేను కట్ చేస్తున్నా. చూడండి ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం. ఇటు సైడ్ మళ్ళీ ఎక్కువగా ఉంది కదా, ఇటు సైడ్ కూడా అంతే. ఈ విధంగా నెక్ డిజైన్ అనేది నేను చాలాసార్లు నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నా, కానీ ఈ డ్రెస్కి నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనిపించింది. సో కట్ చేశాను. నేను మీకు వీడియోలో చూపిస్తాను నేను ఎలా స్టిచ్ చేశాను అనేది. నెక్స్ట్ పార్ట్ వీడియో అంటే స్టిచ్చింగ్ వీడియో అనేది పెడతా, చూడండి మీరు తప్పకుండా. ఇంతసేపు నేను చెప్పా కదా నా దగ్గర అంటే లైనింగ్ లేదు హ్యాండ్స్ కోసం అని. ఇప్పుడు ఈ హ్యాండ్స్ కోసం నేను లైనింగ్ చూపిస్తున్నా. ఇది వేరే దగ్గర అంటే నాకు కాటన్ లైనింగ్ ఉంటే తీసుకున్నాను నేను కొంచెం. ఇది ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్ ఉంది కదా, ఇది హ్యాండ్స్ వచ్చేసి. ఇప్పుడు మనం ఇందాక సేమ్ నేను ఏ రౌండ్ అయితే పెట్టేసుకున్నానో ఆ రౌండ్ తోటే ఇక్కడ మనం దీని మీద మార్క్ చేసుకోవద్దు. నేను క్యాన్వాస్ చూపిస్తాను మీకు, క్యాన్వాస్ మీద అనేది మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక క్యాన్వాస్ పేపర్ కదా. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసేద్దాం. ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి, ఇది ఒక లేయర్ కదా, ఇప్పుడు 2 లేయర్స్ అయినాయి. దీన్ని మనం ఈ విధంగా అంటే ఆల్రెడీ ఎక్స్ట్రా ఉంది కదా, మళ్ళీ చాలా దూరం పెట్టడం మనకు టైం వేస్ట్ అవుతుంది.
సో ఈ విధంగా 4 మూలలు అయ్యే విధంగా పెట్టి ఇటు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని నేను కట్ చేస్తున్నా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ విధంగా కట్ వర్క్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం స్టిచ్ చేసుకుందాం, కట్ చేసుకుందాం. ఈ విధంగా ఇది ఎండ్ కదా, కొంచెం అటు ఇటు వచ్చినా ఏం కాదు. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు చూపిస్తున్నా కదా, మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ అనేది చేసేసుకోవాలి. కట్ వర్క్ మనం చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు కట్ వర్క్కి ప్రతి దగ్గర ఊకే మలకలుగా ఉంటుంది కాబట్టి అది ఒక్కటే ఇబ్బంది, కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. ఇలా మనం కట్ చేసుకొని మనం లైనింగ్ను ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసుకోవడం అంతే. ఇక నెక్స్ట్ పార్ట్లో స్టిచ్చింగ్ అనేది మీరు చూడండి. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు మంచిగా అర్థమవుతుంది. ఇదే విధంగా నేను చాలా వీడియోస్ పెడతా, మీరు నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.